హాయ్ హలో అందరికి నమస్తే. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటే గతంలో వీళ్ళు అధికారులకు రాకముందు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా రాష్ట్రంలో ఒక చిన్న సమస్య ఉంటే దాన్ని పెద్దగా చేసి హడావిడి చేసి హంగామా చేసి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం నేనే చూపుతాను అధికారులకు వస్తే అని చెప్పి ప్రతి ఒక్కరికి హామీ ఇచ్చేవాడు. ఆయన మాటల్లో చెప్పాలంటే గోటితో పోయేదాన్ని గొడ్డెల దాకా తీసుకొచ్చేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి గ్రామానికి సంబంధించి మీ అందరికీ తెలిసి ఏం జరిగిందో. ఆయన అక్కడ వాళ్ళని రెచ్చగొట్టడం, వైసీపీ తప్పని చెప్పడం, వాళ్ళని కోర్టుకు పంపడం, సుప్రీంకోర్టు ఏం చెప్పిందో చూసాం కదా తీర్పు. సో ఆ రకంగా ఉంటుంది ఆయనది. సో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిది కూడా అట్లా జగన్మోహన్ రెడ్డి మీద నెట్టేసే ప్రయత్నం చేస్తూ చంద్రబాబు నాయుడు గారి హయాంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా దానివల్ల నష్టపోయినటువంటి ఎవరన్నా బాధితులుంటే వాళ్ళని కూడా జగన్మోహన్ రెడ్డి ఖాతాలోనే వేసినటువంటి పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డికి చేత కాదు, ఇక మేము అధికారంలోకి వస్తే మేమే మీ సమస్యలను పరిష్కారం చేస్తామని చెప్పి పోయిన ప్రతి చోట వాళ్ళకి వెళ్ళి చెప్పినటువంటి పరిస్థితి. సో ఆ క్రమంలో వీళ్ళు అధికారంలోకి వచ్చినారు. వచ్చిన తర్వాత మరి అప్పుడు గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళే ప్రతి చోటకి వెళ్ళి ఈ సమస్యల మీద పరిష్కారం చేస్తామని చెప్పారో ఇప్పుడు వాళ్ళంతా వచ్చి అడుగుతూ ఉన్నారు, మాకు గతంలో మాట ఇచ్చారు కదా, హడావిడి చేశారు కదా, హంగామా చేశారు కదా, మరి వాటి పరిష్కారం చూపండి అని చెప్పి ప్రతి ఒక్కరు అడుగుతూ ఉన్నారు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన మొదట్లో పవన్ కళ్యాణ్ గారు అక్కడ కూర్చొని ప్రజా సమస్యలు వింటుంటే దానికి సంబంధించి మా దేవుడు ప్రజా సమస్యలు వింటున్నాడు, మా దేవుడు ప్రజలతో మాట్లాడుతున్నాడు, ఇక్కడ తెరలు అడ్డుగా లేవు, మా దేవుడు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలు తెలుసుకుంటూ కంటతడి పెట్టుకున్నాడు, బాధపడ్డాడు, వెంటనే పరిష్కారం చేశాడు, బారికేడ్లు అడ్డం లేవు, పోలీసులు అడ్డం లేరు, డోర్లు ముయ్యట్లేదని చెప్పి అప్పుడు స్టార్టింగ్లో ఎలివేషన్స్ ఇచ్చారు. సరే సంతోషమే, నిజంగానే సమస్యలు వింటే ప్రజా సమస్యల పరిష్కారం చేస్తే అంతకన్నా కావాల్సింది ఏమిటంటే ప్రతి ఒక్కరు అదే కదా కోరుకుంటారు. కానీ ఇప్పుడు ఏమైతా ఉంది, మొదట్లో ఉన్నటువంటి హంగామా హడావిడి ఇప్పుడు లేదు. ఇప్పుడు నిన్న ఏదైతే మల్లవల్లి ఏపీ ఐఐసి పరిశ్రమ వాడ ఏర్పాటుకు సంబంధించి భూములు ఏదైతే తీసుకున్నారో అందులో కొంతమందికి పరిహారం అందలేదు. ఆ రైతులు గతంలో పారిశ్రామికవాడ నిర్మాణానికి సంబంధించి అడ్డుకుంటే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు వెళ్ళి మేము అధికారంలోకి వస్తే మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు. యాక్చువల్లీ ఇది 2016లో మల్లవల్లి దగ్గర ఏపీ ఐఐసి పారిశ్రామికవాడ ఏర్పాటు చేయాలని చెప్పి అక్కడ కొంతమంది రైతుల దగ్గర భూములు తీసుకోవడం జరిగింది పారిశ్రామికవాడ అభివృద్ధి కోసం అని చెప్పి. అప్పుడు అక్కడ ఎంతమంది సాగు చేస్తున్నారనే దానికి సంబంధించి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం 2016లో ఏ ప్రభుత్వం ఉంది, టీడీపీ ప్రభుత్వం ఉంది, అది కూడా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయడం వల్ల వచ్చినటువంటి ప్రభుత్వం. సో అక్కడ సాగుదారులను గుర్తించడానికి జియోకాన్ అనేటువంటి ఒక సర్వే సంస్థతో సర్వే చేస్తే అక్కడ 623 మంది సాగు చేస్తూ ఉన్నారని చెప్పి ఆ సంస్థ చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ రెవెన్యూ అధికారులతో సర్వే చేయించారు. రెవెన్యూ సర్వే చేస్తే 716 ఎకరాల్లో 490 మంది సాగుదారులు ఉన్నారని చెప్పి వాళ్ళు గుర్తించారు. ఫైనల్గా ఏం చేశారు, దీన్ని 615 ఎకరాల్లో 443 మంది సాగుదారులు మాత్రమే ఉన్నారని చెప్పి ఫైనల్ చేశారు. అంటే మొదట్లోనేమో జియోకాన్ సర్వేలేమో 623 మంది, ఈ 1360 ఎకరాల్లో 623 మంది సాగుదారులు ఉంటే ఈ రెవెన్యూ చేసిన దాంట్లో 716 ఎకరాలని తగ్గించేశారు. తర్వాత ఫైనల్గా 615 ఎకరాల్లో 443 మంది అని చెప్పి ఫైనల్ చేసేశారు. సో వీటికి సంబంధించి 7.5 లక్ష వాళ్ళకు పరిహారం అందించారు. అప్పట్లో కొంతమందికి రాకపోవడానికి కారణం అంటే టీడీపీ పార్టీ ఒత్తిడితోనే కొంతమందికి రాలేదనేటువంటి ఒక చర్చ కూడా ఉందంట. అప్పుడు వాళ్ళ కారణంగానే కొంతమందికి ఇవ్వలేదని చెప్పి. సో ఈ రకంగా అప్పుడు కొంతమంది రైతులను వదిలేశారు, వాళ్ళకు పరిహారం అందలేదు. సో ఆ కారణంగా అప్పట్లో రైతులు అనేక సార్లు ఇక్కడ పారిశ్రామిక వాడల నిర్మాణాలు చేపట్టిన ప్రతిసారి కూడా వీళ్ళు అక్కడ అడ్డుకునేవాళ్ళు, మా పరిహారం మాకు అందించిన తర్వాతనే మీరు ఏ కార్యక్రమాలను చేపట్టండి అని చెప్పి అడ్డుకునేవాళ్ళు. సో ఆ క్రమంలో అప్పుడు తరచుగా అడ్డుకుంటున్నటువంటి క్రమంలో వైసీపీ పార్టీ కూడా ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసి మీరు ఎంతమంది పరిహారం అందాల్సినటువంటి అవసరం ఉంది ఆ వివరాలు ఇవ్వండి అని చెప్పి శిబిరం ఏర్పాటు చేసి అప్పుడు సుమారుగా 200 మంది రైతులేమో మా అందరికి నష్టపరిహారం అందాలని చెప్పి అప్పుడు ఆ శిబిరంలో వాళ్ళ వివరాలు చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ప్రతిసారి ఇట్లా జరుగుతున్నటువంటి క్రమంలో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి మీ సమస్యలకు సంబంధించి మేము అధికారంలోకి వస్తే పరిష్కారం చేస్తామని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చాడు. మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వస్తే మా హామీ నెరవేరుస్తారని చెప్పి వీళ్ళైతే భావించారో మరి ఇప్పుడు ఈ కూటమి సర్కార్ ఏం చేస్తూ ఉంది, ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఎవరైతే సాగు చేస్తూ ఉన్నారో అంటే వాళ్ళకి పరిహారం అందనటువంటి వాళ్ళు ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి ఆ భూమిని బలవంతంగా లాక్కునేటువంటి పని చేస్తూ ఉన్నారు. అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు, బారికేడ్లు పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ ఎవరు కూడా ఆ ప్రాంతంలోకి ఎవరిని కూడా రానివ్వడం లేదు, వాళ్ళందరినీ కూడా ఇళ్లలో ఉంచినటువంటి పరిస్థితి, బయటికి రాకుండా అంతటి దౌర్జన్యానికి దిగుతున్నారని చెప్పి ఆ రైతులంతా కూడా పరిహారం అందాల్సిన వాళ్ళందరూ కూడా నిన్న జనసేన పార్టీ కార్యాలయం మంగళగిరిలో ఉన్నటువంటి కార్యాలయానికి వచ్చి అక్కడ ఒక ఫ్లెక్స్ పట్టుకొని అక్కడ నిలబడి మా సమస్యలు పరిష్కారం చేస్తారని కదా గతంలో మీరు, మరి ఇప్పుడు పరిష్కారం చేయండి అని చెప్పి అక్కడ ఉంటే ఒక రోజంతా వెయిట్ చేశారు. కనీసం దయ, జాలి, కనికరం ఏమీ లేకుండా పొద్దుటి నుంచి రాత్రి వరకు ఉంటే కూడా పాపం వాళ్ళని పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఆడవాళ్ళు కూడా ఉన్నారు అక్కడ, మహిళా రైతులు కూడా ఉన్నారు మరి అక్కడ.
కనీసం పట్టించుకోవాలి కదా. మరి బారికేడ్లు ఉండవు, తెరలు ఉండవు, గేట్లు వేయము, బందోబస్తులు ఉండవు, ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు కలవచ్చు అని చెప్పినప్పుడు మీరు గతంలో వాళ్ళకి చెప్పినటువంటి హామీకి సంబంధించి ఎందుకని మీరు పట్టించుకోవట్లేదు? మరి కనీసం మాట్లాడాలి కదా. మీరు ఏదైనా ఆ సమస్య పరిష్కారం అవుతుందా లేదా విషయం పక్కన పెట్టండి, కనీసం అంత దూరం నుంచి వచ్చినప్పుడు పరిష్కారం మాట్లాడాలి కదా. మీరు అధికారంలో లేకపోతేనేమో హంగామా హడావిడి చేసి వాళ్ళ మీద దుమ్మెత్తిపోయడం, అధికారంలో ఉండి మీ చేతిలో ఉండి వాళ్ళకి న్యాయం చేయాల్సినటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా కనీసం వాళ్ళు కళ్ళ ముందుకు వస్తే పట్టించుకోకుండా వాళ్ళని వదిలేసినటువంటి పరిస్థితి. సో వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. ఏదైతే మేము చెట్లు, రాళ్ళు, గుట్టలు అన్నింటి కూడా మేము వాటన్నింటినీ తీసేసుకొని ఆ పొలాలను సాగు చేస్తూ ఉంటే, కొన్ని సంవత్సరాలుగా మేము మా కుటుంబం మొత్తం ఆ పొలాల మీద ఆధారపడి బతుకుతూ ఉంటే మా కడుపు కొడతా ఉన్నారు. ఈరోజు ఇప్పటికీ 200 మందికి పరిహారం అందాల్సినటువంటి అవసరం ఉంది. మా భూమిని వదులుకుంటున్నటువంటి క్రమంలో కనీసం పరిహారం అని అందించాలి కదా, మేము ఎట్లా బతకాలని చెప్పి వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇది ఒక్క రోజుతో 2 రోజులతో కాదు, 8 సంవత్సరాలుగా ఇదే నరకయాతను అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళు నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నారు. ఇప్పటికీ కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. వైసీపీ పార్టీ తప్పు అంటారు ఏదైనా మీరు. ఇది జరిగిందేమో 2016లో టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. కానీ అయినా వైసీపీ తప్పు అనుకుందాం, పక్కన పెడదాం. మీరు అధికారంలో ఉన్నారు కదా. అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలో లేనప్పుడు ఇంకొక రకంగా వీళ్ళు చేశారు కాబట్టి, వాళ్ళని నమ్మించారు కాబట్టి, నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. ఈరోజు అధికారంలో కూర్చున్నారు. ఇప్పుడు వాళ్ళ సమస్యలు వీళ్ళకి పట్టవు. కళ్ళ ముందర ఉన్నా కూడా వాళ్ళ కన్నీళ్ళు పెట్టుకున్నా కూడా కనికరించరు వీళ్ళు. ఈ రకంగా ఉంది పరిస్థితి. ఆ రైతులు ఆ రకంగా ఆవేదన చెందుతూ ఉన్నారు. చూడాలి మరి ఏం చేస్తారో. ఇక రైతుల కన్నీళ్లు తుడుస్తారా, లేకపోతే ఇన్ని రోజులు ఏదైతే నిద్రలేని రాత్రులు గడుపుతా ఉన్నారు, కన్నీళ్ళు పెట్టుకొని బతుకుతా ఉన్నాం అని చెప్పి జీవితాంతం ఇదే రకంగా బతకనని వదిలేస్తారనేది చూడాలి ఏం చేస్తారో మరి.